తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక తెలంగాణలో రేపు సాయంత్రం వరకు వీళ్ళకైతే 4,016 రూపాయలు, ఇక వికలాంగులకు 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను దాదాపు 29 నుంచి 30 జిల్లాలలో అర్హులై ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మళ్ళీ చెల్లింపులు చేసే క్రియగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఒక మంచి శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నిర్ణయానికి మంచి రెస్పాన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో గీత కార్మికులు, బీడీ కార్మికులు, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, పెలేరియా డయాలసిస్ ఎయిడ్స్ గల 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక అదిరిపోయే మంచి శుభవార్తనైతే తెలపడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా తెలంగాణ కొత్త పెన్షన్లు మనకి 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఈ జిల్లాలలోనైతే జమ. కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే రేపటి నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తున్నట్టుగా అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. అసలు ఈ కొత్త పెన్షన్లు రేపటి నుంచి విడుదల చేస్తున్నారా లేదా, ఎవరెవరికి ఎప్పటి నుంచి, ఎటువంటి నెల నుంచి, ఎటువంటి జిల్లాలలో, ఎటువంటి తారీఖు నుంచి, ఎటువంటి సమయంలో ఈ కొత్త పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో తాము ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చిన నెల నుంచే 100 రోజుల నుంచి కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు కొత్త పెన్షన్లను జమ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపు ప్రభుత్వం వచ్చి 100 రోజులకు పైగా అయిపోతున్నప్పటికీ, సంవత్సరం అయిపోతున్నప్పటికీ ఇప్పటి వరకు కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఇంకానైతే జమ చేయలేదని అయితే చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చూస్తున్నాము. ఇక ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల జాబితా అనేది రెడీ చేయాలని, ఇక జూలై నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత కొత్త పెన్షన్లను ఏ నెల నుంచి జమ చేయబోతున్నారో ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాము. ఇక దీనికోసం పూర్తి సమాచారం కోసం మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండానైతే చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్ అనేది పూర్తిగానైతే అర్థం అవడానికి మీకు ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని మీరు ఇక్కడ గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇక దీంతో పాటుగా ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా మన ఛానల్ని చూస్తూ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనే అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తను చెప్పిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏదైతే ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వాళ్ళందరికీ మంచి శుభవార్త చెప్పింది. ఇక మన సబ్స్క్రైబర్లు చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. అన్న మాది ఈ జిల్లా, మాది ఆ జిల్లా, మాకు ఇంకా ఏప్రిల్ నెల పెన్షన్లు ఇంకా మా ఖాతాలలో జమ కాలేదు, దీనికి పరిష్కారం ఏంటి, ఎందుకు జమ కాలేదని చాలామంది వివిధ రకమైన ప్రశ్నలతో కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక వీళ్ళందరి కోసం మీకోసం మంచి తాజా సమాచారం అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ముందుగా ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఖాతాలలో ఎవరికైతే జమ కాలేదో వాళ్ళందరూ తక్షణమే బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేయండి. అదేవిధంగా మీ ఫోన్ నెంబర్కి మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నారా చూడండి. అదేవిధంగా గత 3 నుంచి 4 నెలల వారీగా ఎవరికైతే పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ అవుతలేదో తప్పకుండా మీ ఖాతా అనేది మీ పెన్షన్ డబ్బుల నుంచి, అంటే మీ పెన్షన్ల పథకం నుంచి మిమ్మల్ని పూర్తిగా రద్దు చేశామని అయితే చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరికైతే లైన్గా గత 3 నుంచి 4 నెలల నుంచి పెన్షన్ డబ్బులు వారి ఖాతాలలో జమ అవుతలేదో వాళ్ళందరూ మళ్ళీ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పాటుగా
మనకి ఎప్పటి వరకు ఎవరికైతే పెన్షన్ డబ్బులు జమ కాలేదో వాళ్ళందరూ మీ ఏవో కార్యం లేదంటే ఏవో కార్యంలోకి వెళ్ళి దరఖాస్తు పెట్టినట్లయితే మళ్ళీ మీ పెన్షన్ పథకంలో యాడ్ చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగా చెప్తున్నాను. ఇక అదేవిధంగా దీంతో పాటుగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసం కండ్లు కాయలు కాసేటట్టు గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఈ కొత్త పెన్షన్ల పైన పంపిణీ చేయకపోవడానికి చాలా వరకు అయితే కారణాలు ఉన్నాయని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలపడం అయితే జరిగింది. ఇక ఏదైతే ఇంటికి గాను మనకు కానీ అప్పులు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఎలా ఉంటాయో ప్రభుత్వం కూడా అలాగే మనకి అప్పులు ప్రాబ్లమ్స్ ఉన్నాయని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక వీలైనంత తొందరలో ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని జూలై నెలలో కొత్త జాబితా అనేది రెడీ చేసి జూలై నెల చివరి వారంలో జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత మనకి ఆగస్ట్ నెలలో చివరి వారం నుంచి పాత పెన్షన్ల ప్లేస్లో కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు ఎవరైతే 4,000 రూపాయలు తీసుకున్నారో ఇప్పుడు వాళ్ళకి 6,000 రూపాయల కొత్త పెన్షన్లతో మనకి 2,000 రూపాయల పెన్షన్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేస్తామని త్వరలో తెలపడం అయితే జరిగింది. ఇక దాదాపు ఈ 2-3 నెలలలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి ఇక్కడ మీకు చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవలసిందిగా కోరుతున్నామని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా ఈ పెన్షన్ల కోసం కింద అప్డేట్స్ అయితే ఇవైతే మనకి కొత్త పెన్షన్లు కానీ ఈ పాత పెన్షన్లు కానీ జమ చేసినప్పుడు మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో సరైన టైంకి తొందరగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి. అది ఎప్పుడంటే మీ ఖాతా అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే. మీ బ్యాంక్ ఖాతా అనేది సరిలేకపోవడానికి కారణాలైతే మీ పెన్షన్ డబ్బులు అయితే అసలు జమ కాకపోవడానికి కారణాలైతే ఉంటాయి. ఇక దీంతో పాటుగా తెలంగాణలో మనకైతే ఏదైతే కొత్త రేషన్ కార్డుల పంపిణీ విషయం భాగంగా కూడా ఈ జూన్ నెల చివరి వారంలోపు కొత్త రేషన్ కార్డులు కూడా విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఇక మనకి చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 3 నెలల బియ్యం ఒకేసారి తెలంగాణలో ఈ జూన్ నెలలో ఇవ్వడం అయితే జరుగుతుందంట. ఇక బియ్యం కోసం మనకి మూడు సార్లు తంబు అనేది పెట్టి ఆ రేషన్ కార్డులో మనకైతే దగ్గర నుంచి 3 నెలల బియ్యం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా చూస్తున్నాము. ఇక దీంతో పాటుగా ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎవరికైతే ఇంకనైతే ఖాతాలో జమ కాలేదో వాళ్ళందరికీ జూన్ నెల 2వ వారం వరకు సమయం అనేది పెట్టడం అయితే జరిగిందంట. సో ఇక అప్పటి వరకు కూడా మీ ఖాతాలలో ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు జమ కాకపోతే ఖచ్చితంగా మీరైతే మళ్ళీ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ పెన్షన్లకు సంబంధించిన కీలకమైన సమాచారాలు అయితే ఇవి. ఇక మన ఛానల్లో డైలీ ఇటువంటి అప్డేట్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి. అదేవిధంగా వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పొందాలంటే తప్పకుండా వీజీ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.